హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, మనకి వేస్ట్గా పడి ఉన్న ఈ థ్రెడ్ జుంకీలు, అలానే వేస్ట్ మెటీరియల్ అంతా చూడండి. ఇది స్ట్రాస్ మాత్రమే మనం కొనుక్కున్నాము. మిగతా అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంటే వేస్ట్గా పడి ఉన్న పూసలతోని వాటితోని ఎంత బాగా ఆర్చి తయారు చేసుకోవచ్చో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ఎక్కువైతే ఏమీ అవసరం లేదు. ఇవి పూసలు అయితే ఈ పూసలు ఏమిటంటే అబాకాసు ఇవి ఉంటాయి కదా, ఆ స్కేల్ తాలూకా పూసలు అనమాట. ఇవి మా బాబు తాలూకువి ఎప్పుడెప్పుడో జాగ్రత్తగా అలాగా దాచాను. ఈ దాచిన పూసలన్నీ ఒక దగ్గర ఉంచాను. అయితే ఇవనే కాదు, ఏవైనా మన దగ్గర వేస్ట్గా పడిన పూసలు ఉంటాయి కదా, ఆ పూసల్ని మనము ఇయర్ రింగ్స్, ఈ థ్రెడ్ ఇయర్ రింగ్స్ నేను చాలా చేశాను. అవి ఏంటంటే నేను కాస్త కలర్ చేంజ్ అవ్వగానే చూస్తున్నారా, ఇలా కలర్ ఫేడ్ అవ్వగానే నేను వెంటనే ఇవైతే విడిచిపెట్టేస్తాను. మరి ఇంకా యూజ్ చేయండి. అలా అని దీనికి రీయూజ్ చేయడానికి మళ్ళీ ఇవన్నీ తీస్తే మొత్తం దీని థ్రెడ్ అంతా పోతుంది కదా. సో ఇవి అలానే స్ట్రాసు, వీటితో మనం పూర్తిగా డోర్ కట్ని ఎలా తయారు చేసుకోవాలో ఏమిటో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం అయితే ఈ మూడిటితో పాటు మనకి ఒక మంచి థ్రెడ్ ఇంకా ఒక నీడిలు ఉంటే సరిపోతుంది. అయితే ఇవి ఏమీ లేదు, మనం పూసలు ఒక 3 పూసలు వేసుకున్నాం అనుకోండి. ఈ స్ట్రాస్ అనేది ఒకే సైజులో ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాక ఆ ఒక స్ట్రా అనేది మధ్యలో పెట్టుకొని మొత్తం మనకు కావాల్సిన సైజుల్లో దండలాగా చిన్నగా, అంటే పెద్ద నుంచి చిన్న వరకు అలా వేసుకుంటూ వద్దాం. ఫస్ట్ అయితే ఒక దండ గుచ్చి చూపిస్తాను మీకు నేను. ఇగోండి ఇలా స్ట్రాస్ అన్నీ ఒకే లెవెల్లో కట్ చేసుకున్నాను. అయితే ఇగోండి ఒక జుంకీకి ఇలా ఫస్ట్ అయితే దాని లింక్కి ఇలా థ్రెడ్ వేసి లింక్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా జుంకీ సెట్ చేసుకున్న తర్వాత 3 వేసి పూసలు, 3 పూసలు, అలానే ఒక్క స్ట్రా ఇలా మళ్ళీ సేమ్ మళ్ళీ 3 పూసలు, మరొక స్ట్రా ఇలా మొత్తం అన్నీ ఇవ్వండి. ఇలా ఒకే జుంకీతో 2 దండలు అయితే చేసుకున్నాం కదా, అన్నీ 2 కలిపి ఇలాగ ప్రస్తుతానికి ముందు మనమైతే ఒక ముడి వేసుకుంటే మనకి లూజ్ అయిపోయి మొత్తం ఈ పూసంతా జారిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంచుకున్నాం ఫస్ట్ అయితే. అలా అన్ని జుంకీలన్నిటికీ ఎన్ని మనం తీసుకోవాలనుకుంటున్నాం, ఈ పూసలు ఎన్నిటికి సెట్ అవుతుందో అన్నీ చేసేద్దాం. ఇలా ఇవ్వండి ఇలా ఇంకో సెట్, ఇలా మొత్తం అన్ని సెట్లు ఇలా సెట్ చేసేసుకుంటే ఇవన్నీ ఇలా సైజుల వారి చిన్న నుంచి పెద్ద వరకు అలా సెట్ చేసుకొని ఉంచుకున్నాం కదా. అన్నీ 2 చేసుకున్నాం కదా, అటువంటి ఇటువంటి సెట్ చేసుకున్నాం. అన్నీ అయ్యాక మధ్యలోకి ఇదిగోండి ఇలా సింగిల్గా దీనికి 2 సెట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇవి జుంకీలు కాదు, చూడండి బిందెలు. ఇవి 2 కలిపి ఒకదానికంటే మధ్యలోకి వచ్చేటట్టు ఇది సెట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది జాకెట్తో వచ్చిందనమాట అంచు. మనకి కొన్ని సారీస్కి కొన్ని బ్లౌజు వీటికి వచ్చేటప్పుడు వేసుకోవడానికి నచ్చదు కదా మనకు. అటువంటప్పుడు ఇది వేస్ట్గా పడేయకుండా ఇదే పట్టీగా యూజ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే దీనికి ఇవి సింగిల్గా ఆ చివరొకటి ఈ చివరొకటి సెట్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఇవ్వండి ఇది ఇలా ఓపెన్ చేసి దీనికి సూది అనేది మనం సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవ్వండి దీనికి సూది అయితే ఎక్కించుకున్నాను. మళ్ళీ కొంచెం థ్రెడ్ ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఏం లేదు, ఇటు నుంచి ఇలా గుచ్చుకొని తీసి కొంచెం ఇలా మనం ఈ చివర వేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఆ చివరి నుంచి ఇంకోటి వేసేద్దాం. ఇవ్వండి ఇది ఎక్స్ట్రా థ్రెడ్ వచ్చింది కదా, దీన్ని కట్ చేసి పడేసి ఇవ్వండి డాట్స్ ఉన్నాయి కదా, ఇవి కౌంట్ చేసుకుంటే ఇవి ఎన్ని వచ్చాయో మనకి ఈ థ్రెడ్స్ కూడా ఎన్ని వచ్చాయో చూసుకుని వాటికి మనకు సెట్ చేసుకుని మనకి 3 డాట్స్కి వచ్చిందో ఒకటి, లేకపోతే 4 డాట్స్కి ఒకటి వచ్చిందో అది కౌంట్ చేసుకుని మనం వేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చివరి నుంచి వేసుకుందాం. ఇది ఇంకోటి
ఈ చివరి నుంచి ఇది ఒకటి వేసేద్దాం. అయితే ఏంటంటే నాకు ఇవి 20 వచ్చాయి థ్రెడ్స్ అనేవి. ఈ డాట్స్ అనేవి దగ్గర దగ్గర 80 వచ్చాయి కాబట్టి అది ఇది కలిపి మనం కౌంట్ చేసుకొని 4 డాట్స్ కోట్ చెప్పును మనం వేసుకున్నామంటే మనకు సరిపోతుంది అనమాట. ఇక్కడ నాకైతే మాకు కరెక్ట్గా ఈ ద్వారానికి సరిపోయినంత ఆర్చి మాత్రమే నేను తయారు చేశాను. సో అందుకని చెప్పి అది నాకైతే 4 డాట్స్ కోట్ చెప్పున వేసేస్తే అయిపోతుంది. ఇలా మళ్ళీ ఇటు కూడా సేమ్ అలాగే ఒకే జుంకీ లాంటిది 2 పక్కల వేసుకొని అన్నీ కంప్లీట్ చేసేద్దాం. వచ్చింది కదా ఆర్చి మొత్తం. అయితే మధ్యలో మనకి ఈ గ్యాపులు వచ్చాయి కదా, ఈ గ్యాపులు కూడా మనకి లేకుండా ఉండాలి అంటే ఇంకా పాత జుంకీలు ఉంటాయి కదా, అవి మధ్యలో సెట్ చేసుకుందాం. ఇదిగోండి ఇవి జుంకీలు, ఇవి కూడా చూస్తున్నారు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇలాంటివి ఇలా మధ్యలో మనం వేసుకున్నామంటే ఇంకా అందంగా కనబడుతుంది. ఇవి ఒక్కటే ఉన్నాయి, అంటే ఒక సెట్టే ఉన్నాయి, అందుకని ఇవి ఇక్కడ సెట్ చేస్తున్నాను సైడ్కి. మిగతావేమో అక్కడ కూడా జుంకీలే, అవి కూడా సెట్ చేసేద్దాం. ఇదిగోండి రకరకాల జుంకీలు అయితే ఉన్నాయి. ఇదిగోండి రకరకాల జుంకీలు అయితే ఉన్నాయి కదా. ఇదిగోండి ఇవి 3 ఉన్నవి కదా, ఇవి 3 ఉన్నవి ఇక్కడ ఈ చివరకు వేసుకుందాం. అంతే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది ఇలా మనం ద్వారానికి అయితే సెట్ చేసుకొని చూపిద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనం ఇంట్లో వేస్ట్గా పడేసిన మెటీరియల్తో ఎంత బాగా డోర్ కట్ని అయితే చేసుకున్నాం కదా. చూడడానికి ఈ ఆర్చి ఎంత అందంగా కనబడుతుంది చూస్తున్నారా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.